సినిమా సంగతి పక్కన పెడితే మాత్రం ఈ సాంగే నెక్స్ట్ లెవెల్ హై అయితే ఇస్తుందన్నమాట ఫ్యాన్స్‌కి. లిరికల్ వీడియోనే మనకి ఈ రేంజ్‌లో ఉందంటే గనక మూవీలో అది ఏదైతే విజువల్‌గా మనం చూస్తామో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అర్థమవుతుంది. అందులోనూ తమన్ గారు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారనమాట. ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని అదిరిపోద్ది అని. దానికి తోడు సుజిత్ గారు కూడా బాగా కసిగా అయితే ఉన్నారు ఈ మూవీని ఎలాగైనా హిట్ కొట్టాలి అని చెప్పి. పైగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటివి కరెక్ట్‌గా సెట్ అవుతాయని అయితే చెప్పొచ్చనమాట. గన్స్ ఫైట్ గానీ, మాస్ యాక్షన్ గానీ, అలాగే ఆ సమురాయ్ కత్తి గానీ ఇలాంటివన్నీ ఆయనకి చాలా ఈజీగా అయితే బ్యాలెన్స్ చేయడం వస్తుందనమాట. మరి అలాంటి హీరోకి ఇలాంటి యాక్షన్ సీన్స్ పడితే ఏ రేంజ్‌లో ఉంటదనేది మనం సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే. కానీ ఏ మాటకి ఆ మాట గానీ ముంబై వీధుల్లో ఆయన గన్ పట్టుకొని తిరుగుతున్నది అదంతా చూస్తూ ఉంటే మాత్రం నాకైతే ఒక్కసారిగా గని అయితే గుర్తొచ్చాడనమాట. గని అంటే అదేనండి, బాలు ఏబిసిడిఎఫ్జిలో ఉంటారు కదా, అందులో కూడా ఒక సాంగ్లో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటారు, హట్ హట్ జా అని. సో ఆ రేంజ్లో అయితే ఉన్నారనమాట. మరి మీకు ఆయన లుక్ చూడగానే ఏ మూవీ గుర్తొచ్చింది అనేది మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.